హాయ్ ఫ్రెండ్స్, ముందుగా నా పేరు గోపి అండి. ఫ్రెండ్స్, ముందుగా ఓటింగ్ ఎవరికైతే బ్రహ్మాండంగా ఉంది అనాలిసిస్, ఫస్ట్ అనాలిసిస్ అయితే చెప్పాను, ఇది సెకండ్ అనాలిసిస్ అండి. మీకు అందరికీ తెలుసు, నేను ఏ వెబ్సైట్స్ని కానీ, ఏ యూట్యూబ్ పోల్స్ని కానీ, ఇన్స్టాగ్రామ్ పోల్స్ని కానీ అసలు అయితే నమ్మను. నాకు మా టీవీలోని సర్కిల్ ఉంది. నేను చాలా వీడియోలో చెప్పాను, ఇప్పటికీ చెప్తున్నాను. ఒకసారి ఇన్స్టాగ్రామ్ చూస్తే మీకైతే క్లారిటీ వస్తుంది. పక్కన స్లైడ్స్ ఫొటోస్ కూడా వేస్తున్నాను, ఒకసారి చెక్ చేయండి. ఇందులోని మనం చూసుకున్నట్లయితే పవన్ కళ్యాణ్ గారికి అండి, ఆర్మీ మ్యాన్ పవన్ కళ్యాణ్కి ఫస్ట్ స్టార్టింగ్ సెలెక్ట్ అయ్యే విధానం కూడా గమ్మత్తుగా అయితే ఉందన్నమాట. నేను ఒక ఆర్మీ మ్యాన్ వచ్చినట్టే సెల్యూట్ చేస్తాడు, మొత్తం అందరి జడ్జెస్ కూడా సెల్యూట్ అయితే చేస్తారు. నాకు చిన్నప్పటి నుంచి సినిమాలంటే ఇంట్రెస్ట్. సో సడన్గా అయితే ఎక్కువ బాగా కష్టపడి అయితే చదువుకున్నాను. నాకు మిలిటరీలో జాబ్ అయితే వచ్చింది. జాబ్ వచ్చిన తర్వాత నాకు సడన్గా బిగ్ బాస్ ఆడిషన్స్ అయితే జరుగుతున్నాయని చెప్పేసి అయితే మా ఫ్రెండ్స్ వల్ల, లేదా కూడా యూట్యూబ్లో ఎందుకు వల్ల తెలిసింది. నేను అప్లై చేశాను, సెలెక్ట్ అయ్యాను. చాలా వీడియో కాల్స్ ఇంటర్వ్యూ అయితే జరిగాయి, గ్రూప్ డిస్కషన్లు జరిగాయి. అదన్నీ దాటుకుని అయితే మీ ముందుకైతే వచ్చాను. ఇంకా మీ ఇష్టం అని చెప్పేసి అయితే జడ్జెస్ ముందు నీట్గా అయితే ప్రజెంట్ అయితే చేస్తారు. దానికి ఇంప్రెస్ అయిన జడ్జెస్ అందరూ కూడా గ్రీన్స్ అయితే ఇస్తారు. గ్రీన్స్ ఇచ్చిన తర్వాత మనకి అన్ని ఎపిసోడ్లో కూడా పవన్ కళ్యాణ్ గారు మంచిగా అయితే పర్ఫార్మెన్స్ చేస్తున్నారన్నమాట. ప్రజల్లోకి చాలా దూసిగా అయితే వెళ్ళిపోయారు పవన్ కళ్యాణ్ గారు. ఇప్పటికీ కూడా ఆర్మీ పవన్ కళ్యాణ్ ఓటు వరుసలోని ముందైతే ఉన్నాడనమాట. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే దమ్ము శ్రీజ గారిది వైజాగ్. మనకి స్టార్టింగ్ ఎపిసోడ్ చూసుకున్నట్లయితే ఇద్దరు రెడ్ అయితే ఇచ్చారు. మనకి బిందు మాధవ్ గారు రెడ్ అయితే ఇచ్చారు, అలాగే మనకి అభిజిత్ గారు రెడ్ అయితే ఇచ్చారు. కానీ నవదీప్ మన్ మాత్రం ఈ పిల్లలు ఏదో ఉంది, మాట్లాడే తత్వం ఏదో ఉంది అని చెప్పి గ్రహించేసి గ్రీన్ అయితే ఇవ్వడం అయితే జరిగిందనమాట. సెకండ్ ఎపిసోడ్ దగ్గర నుంచి ఇప్పుడు ఎపిసోడ్ వరకు కూడా టాస్క్లోను కూడా అన్ని బ్రహ్మాండంగా అయితే ఆడుతూ మనకి ప్రజల్ని మెప్పిస్తూ పిఆర్పి టీంని కూడా దాటుతూ మనకి ఏంటంటే మనకి దమ్ము శ్రీజ గారు అయితే ముందు వరుసలో అయితే సెకండ్ పొజిషన్లో అయితే ఉండడం అయితే జరిగిందండి. ఇంకా మూడో వ్యక్తి వచ్చేసరికి మనకి ఇంకా డెమాన్ పవన్ మనం చూసుకున్నట్టయితే స్టార్టింగ్ దగ్గర నుంచి ఇప్పుడు వరకు టాస్క్లోని కొద్దిగా అరతా కొరతగా ఆడినా సరే ప్రజల్లోకి మాత్రం స్క్రీన్ స్పేస్ ఎక్కువగా తీసుకొని దూసిగా తెలిపాడు అనమాట. ఇతను మూడో వరుసలోనైతే ఉన్నాడండి. మీరు చూసుకున్నట్లయితే సయ్యద్ షాకిబ్ యూసఫ్ అలీ అనమాట. రావడం వచ్చేసరికి మనవాడు పిల్ల నువ్వులే నీ జీవితం అని చెప్పి డాన్స్ అయితే చేశాడు. డాన్స్ చేసిన తర్వాత ఏంటి జోకర్ లాగా డ్రెస్ అయితే ఉందంటే, హే 1 సెకండ్ ఇప్పేస్తానని చెప్పేసి మొత్తం అంతా ఇప్పేసి కూడా పక్కనైతే పెట్టేసిన తర్వాత నీకు డ్యాన్స్ వచ్చా కదా, డ్యాన్స్ అయ్యి బాబు అయితే అన్నారన్నమాట. అక్కడ డ్యాన్స్ రాదు బొక్క రాదని తేలిపోయింది. నెక్స్ట్ ఏంటంటే నీకు లైఫ్లో జరిగిన సంఘటన అది పేపర్ మీద రాయంటే నీట్గా రాస్తారనమాట. జడ్జెస్ అడుగుతారు నీకేం జరిగింది అంటే, ఒక అమ్మాయి వాళ్ళు జరిగింది, ఆ సంఘటన ఏదో చెప్పంటారు. మనోడైతే చెప్పడనమాట. చెప్పబోయేసరికి అందరూ టపాటపమ్మని రెడ్లు అయితే ఇచ్చేస్తారు. మళ్ళీ ఇక్కడ నవదీప్ గారు గ్రీన్ అయితే ఇస్తారనమాట. ఈ కుర్రోళ్ళని ఏదో ఉందో చూద్దామని చెప్పేసి అయితే అని అనుకున్నట్టున్నారు. కాకపోతే సెకండ్ ఎపిసోడ్ దగ్గర నుంచి ఇప్పుడు వరకు మనకి ఓటింగ్ వరుసలో ముందైతే ఉన్నాడు అనమాట. మనోడు అలాగే తగ్గుతూ 4 పొజిషన్లోకి అయితే పడిపోయాడు. నెక్స్ట్ మనకి ప్రియా అంటే కర్నూలు అమ్మాయి, స్మార్ట్గా లుక్స్కి అయితే బాగానే ఉంటాయి. ప్రియా గారు కూడా మనకి ఫస్ట్లో నచ్చకపోయినా సరే కొన్ని టాస్క్లు ఆడి బెలూన్ టాస్క్ దగ్గర మాత్రం కొద్దిగా ఫేక్ అయితే అనిపించింది అనమాట. దాలియా దగ్గర బెలూన్ టాస్క్లో మాత్రం కొద్దిగా కావాలనే దాలియా గారికి తొక్కేసి పైకి వచ్చిందని చెప్పేసి వీడియో అయితే వైరల్ అయింది. వీడియో కూడా 100% అయితే నిజమే అనమాట. మనకి లెఫ్ట్ సైడ్ వెనకాతలు పెట్టి రైట్ సైడ్ చేతితోనే మనకు ఆడాలి. అక్కడ కూడా మన ప్రియా గారు అయితే కొద్దిగా దబ్బేసి వేసారు. కాకపోతే ఏంటంటే జనాల్లో మాత్రం ఇంపాక్ట్ అయితే కనబడలేదు. ఖచ్చితంగా అయితే ప్రియా గారు మనకి 5వ వరుసలో అయితే ఉన్నారు. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే మనకి కాల్ బాగోదు కదండి, ప్రసన్న గారు అయితే ఉన్నారండి. ఈవిడ 6వ వరుస అండి, 6th పొజిషన్. కాకపోతే ఏంటంటే ఇతను బయట ఇంటర్వ్యూలు మాత్రం ఎలిమినేట్ అయిపోయానని అయితే చెప్తున్నారు. కాకపోతే ఓటింగ్ మాత్రం ఇతను రన్నింగ్ అయితే అవుతుందన్నమాట. ఇతను కూడా టూ గుడ్, మనకు పర్లేదు. నెక్స్ట్ మనకి మర్యాద మనీష్ గారికి మనకి ఎక్కువగా లేపుతున్నారన్నమాట జడ్జెస్. పైకి జడ్జెస్ అయితే లేపుతున్నారు. మనకి ఏ టాస్క్లో చూసుకోండి మర్యాద మనీష్. ఇక్కడ అభిజిత్ గారు కావచ్చు, బిందు మాధవ్ గారు కావచ్చు, అలాగే మనకి నవదీప్ గారు కావచ్చు, ఏ టాస్క్లో ఉన్నా సరే మర్యాద మనీష్ గారు మీరు ఇది కూడా చేయలేకపోతున్నారా, మర్యాద మనీష్ గారు మీరు వేస్ట్, మీరు హోప్స్ అండర్ 50లోని కొన్ని కోట్ల బిజినెస్లోని మీరు ఎలా హడ్ అయ్యారు, మీ చిన్న టాస్క్లో కూడా ఆడలేకపోతున్నారు, ఏంటది అని చెప్పేసి ఎప్పుడు కూడా దెబ్బలెడుతూ ఉన్నారన్నమాట. ఇతను 7వ పొజిషన్లోనైతే ఉన్నాడండి. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే మాస్క్ మ్యాన్ హరీష్. రావడంతోనే ఇతను జడ్జెస్తోనే ఢీ కొన్నాడు అనమాట. మీరు కావాలనుకుంటే అలా ఇంటర్మీడియట్ చేసుకోవచ్చు. అసలు మీ పేరేంటి, నా మాస్క్ నేను హృదయ్, మాస్క్ మీద వచ్చేసి హృదయ మానవ్ అనేది చెప్తాడు మానవుడు. కొద్దిగా ఇంట్రెస్టింగ్గా కనిపించినా సరే రాను అలాగా ఓటింగ్ అయితే తగ్గుతూ వచ్చి 7వ పొజిషన్లోనైతే ఉన్నాడనమాట. నెక్స్ట్ మనకి 8వ పొజిషన్లోని ఏవి చేతకాలనటువంటి మనకి అనూష రత్నం గారు అయితే ఉన్నారనమాట. ఏ యాంగిల్లోని చూసుకొని మనకి అసలు సెలెక్ట్ చేయడమే బొక్క నన్ను అడిగితే.
సెలెక్ట్ చేయడమే బొక్క. ఇప్పటి వరకు ఆడిన టాస్కుల్లో కూడా ఏ టాస్కుల్లో కూడా నిజంగా చెప్తున్నానండి ఒక్క బెస్ట్ పర్ఫార్మెన్స్ కూడా లేదు. అనూష రత్నం గారు ఫ్యాన్స్ వల్ల, పిఆర్ టీం వల్ల, ఆవిడకు ఉండే సినిమాల్లో సర్కిల్ వల్ల ఓట్లు పడుతున్నాయి తప్ప ఈవిడని సెలెక్ట్ చేయడం కూడా బొక్క అని చెప్పేసి నాకు ఏదో గట్టి నమ్మకం అనమాట. ఈవిడ మనకి 9th పొజిషన్లో ఉంది. అంత పిఆర్ టీం పెట్టుకున్నా సరే 3,75,000 2,75,000 ఎంతమంది ఉన్నారు మొత్తం ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ అందరూ ఓట్లు వేస్తున్నా సరే మనకి 9th పొజిషన్లోకి వచ్చారనమాట. ఇంకా నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే లాయర్ నాగా వచ్చేసరికి మనకి ఇంకా 10th పొజిషన్లో అయితే ఉన్నారండి. ఇతను కూడా అస్సాం ట్రైనే. ఇంకా మనకి దివ్య నిఖిత మామూస్ కిచెన్ యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది. 2 లక్షల ఎంతమంది కూడా ఫాలోవర్స్ అయితే ఉన్నారు. ఈవిడ మనకి 11th పొజిషన్లో అయితే ఉన్నారండి. బ్యాచ్ అయితే నేను చెప్పలేదండి. వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా అస్సాం ట్రైన్ ఎక్కించి హ్యాపీ అయితే అస్సాం అయితే ఖచ్చితంగా అయితే వెళ్ళిపోవచ్చు. ఏ కోసాన్నా కూడా మనకి ఓట్లు అయితే పోలు అవ్వట్లేదు. ఓకేనా, ఏ కోసాన్న కూడా ఓట్లు అయితే పోలు అవ్వట్లేదు. ఇక ఖచ్చితంగా బిగ్ బాస్ హౌస్లోకి పక్కాగా వెళ్తారు, రాసి పెట్టుకోండి అనేది ఎవరంటే ఖచ్చితంగా రాసి పెట్టుకోండి, మనకి పవన్ కళ్యాణ్, ఆర్మీ పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా వెళ్తాడు. నెక్స్ట్ మనకి ఎవరు వెళ్తారంటే మనకి దమ్ము శ్రీజ గారు ఖచ్చితంగా మనకి వెళ్తారు. నెక్స్ట్ మనకి ప్రియా గారు ఖచ్చితంగా వెళ్తారు. అలాగే మనకి మాస్క్ మ్యాన్ హరీష్ కూడా ఖచ్చితంగా అయితే మనకి వెళ్తాడు. ఫ్రెండ్స్ ఇదండి ఈరోజు వీడియో, మీకు క్లారిటీగా అర్థమైంది అయితే అనుకుంటున్నాను అనమాట. ఇదండి షార్ట్ వీడియో ఎవరిదే ఫ్రెండ్స్, ఇదండి చాలా షార్ట్ వీడియో, మీరు కంప్లీట్గా చూసారని అయితే అనుకుంటున్నాను. చూసినట్టయితే ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే మీకు ఏ వీడియో పెట్టినా సరే మీకు అయితే నోటిఫికేషన్ అయితే వస్తుంది. హ్యావ్ ఎ నైస్ డే, సీ యు నెక్స్ట్ డే, టేక్ కేర్, బై బై.